హాయ్ అండి. ఇడ్లీ రవ్వ లేకుండానే ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. ఇప్పుడు ముందుగా ఒక గ్లాస్ తోటి 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఏ గ్లాస్ అయినా పర్లేదు. చూడండి 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ తోటి మినపప్పు తీసుకున్నానండి. ఇవైతే స్టోర్ బియ్యం అండి. సాఫ్ట్‌గా, మెత్తగా చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుందామండి నీట్‌గా. ఇలా నీట్‌గా కడిగేసి పెట్టేసుకుందామండి. చూడండి ఇప్పుడు దీంట్లో ఇవి మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి. కనీసం ఒక 4, 5 అవర్స్ నానపెట్టాలి. చూడండి 4-5 అవర్స్ నానపెట్టాక ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. ఇవైతే బాగా నానిపోయాయి కదండీ! ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఇలా బియ్యం మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇలా సగం వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ లూజ్ లేకుండా, ఎక్కువ గట్టిగా లేకుండా మెత్తగా పట్టుకోవాలండి. చూడండి నేను చూపించే విధంగా ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. మిగతా మొత్తం బియ్యం మొత్తం ఇలానే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి. ఈ పిండి అనేది దోసకైనా వేసుకోవచ్చు, ఇడ్లీ అయినా, గుంత పొంగనాలైనా, బోండాలైనా వేసుకోవచ్చండి. ఒక పిండితోటి మీకు ఎన్ని ఐటెమ్స్ కావాలంటే అన్ని ఐటెమ్స్ చేసుకోవచ్చు టిఫిన్‌లాగా. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఒకసారి ఇలా మొత్తం కలుపుకుంటే సరిపోతుందండి. చలికాలం పిండి అనేది ఉబ్బదు కదండీ! మనం 4-5 అలా వేసుకుంటే త్వరగా ఉబ్బుతుందండి పిండి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇదైతే ఉబ్బిందండి. పిండి చూడండి ఇలా హోల్స్‌గా కనిపిస్తున్నాయి కదండీ! పిండైతే పులిచిందండి. మనం తొందరగా వేసుకున్నాం కాబట్టి. చూడండి మొత్తం ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుంటున్నానండి. ఈ వాటర్ పోసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదామండి. ఒక 5 మినిట్స్ వేడయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్‌లోకి ఆయిల్ పూసుకుందామండి. మొత్తం అన్ని ఇడ్లీ ప్లేట్స్‌కి ఆయిల్ అప్లై చేయాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఇడ్లీలనేది అతుక్కోకుండా నీట్‌గా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఇడ్లీ పాత్రలో వేసుకుందామండి. కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీలైతే సాఫ్ట్‌గా, మెత్తగా బావుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం స్టోర్ బియ్యం నానపెట్టి మళ్ళీ వాటిని ఎండపెట్టి ఈ పొడి చేసి పెట్టుకునే పని లేకుండా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బావుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ఈ వాటర్ అయితే కాగాయి కదండీ! మనం ముందుగా ఇడ్లీ ప్లేట్స్‌లోకి పిండి మొత్తం పెట్టేసుకున్నాం కదండీ! మొత్తం ఇలా ఒక్కొక్క ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ బాగా ఉడకనిస్తే సరిపోతుందండి. ఈ పిండి అనేది బాగా పులవడం వల్ల ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్‌గా, మెత్తగా వస్తాయండి. చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇవైతే ఉడికిపోయాయి కదండీ! చూడండి ఉబ్బినయి కూడా. నేనైతే దీంట్లో సోడా ఉప్పు కూడా వేయలేదండి. చూడండి మొత్తం ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్స్ తీసి ఒక 1 మినిట్ వరకు ఆరనివ్వాలండి. వెమ్మటే తీస్తే రావు. ఒక 1 మినిట్ తర్వాత తీస్తే వస్తాయండి నీట్‌గా. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఇడ్లీలైతే చాలా చాలా బావుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే గట్టిగా ఏమి ఉండవండి. చాలా సాఫ్ట్‌గా, మెత్తగానే వస్తాయి. ఈజీ ప్రాసెసే అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇవైతే రెడీ అయిపోయాయి కదండీ! ఈ పిండితోటి మనం దోస కూడా వేసుకోవచ్చండి. మీకు ఎలా ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ వేసుకోవచ్చండి. ఎర్ర చట్నీలో తింటే చాలా బావుంటాయండి ఇడ్లీలు. మీకు ఎర్ర చట్నీ ప్రిపరేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఇస్తాను చూడండి. ఇవైతే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.